సరిపోదా శనివారంలో ఇప్పుడు బుజ్జి తల్లి అని ఒకరు, బేబమ్మ అని ఇంకొకరు. ఈ రెండు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ఇంకా బాగా ప్రెజెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్, ఎమాన్యుయల్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. బేబమ్మా, ఆసి నీకు ఆసి అని ఎందుకు పేరు పెట్టారు? ఆశలు ఎక్కువ ఉన్నాయని. రష్మి అక్క, మా ఓడు ముసలోడు అవ్వకూడదు. పోయి పోయి ముసలని చెప్తున్నా. నా కాలేజ్ కి టైం అవుతుంది, పో. నా రాజు తండేల్ రాజు. నేను సాయి పల్లవి. నువ్వు సాయి పల్లవి కాదు, పంది పిల్లవి. సరే మరి నువ్వు బర్రి పిల్లనా? రాజు సాజుకి 9 నెలలు, నువ్వు పడవ మీద ఉంటే నాకు 9 నెలలు. నీకు 9 నెలలు ఏడ తెప్పియాల్సి వచ్చిద్దానే, నేను సముద్రంలో 9 నెలలు చస్తాను. పెంచుకుంటున్నాడు 9 నెలలాగా. పో రాజు. బుజ్జి తల్లి కొద్ది నవ్వే. రాజు, మరి ఎప్పుడు నువ్వు పడవకెళ్ళినా మరి జెండా కడతావు కదా, ఈ రోజు నువ్వు మర్చిపోయావు. కట్టావా జెండా? జెండా లేదు కదా. మరి ఏం కట్టావు? నీ డాయరు. అది ఎందుకు కట్టావే? అది జెండాలాగా అంత పెద్దదయ్యింది కాబట్టి. అదే చూడు, రెపరెపలాడుతుంది. రాజు పోయి మరి ఆకాలరా. నాకు వేటకు టైం అయింది, నేను వేటకి వెళ్ళాలి. అమ్మాయి గారు కాలేజీకి రెడీ అవుతున్నారు. కాలేజ్ రెడీగా అవుతున్నా. అవునాయి గారు. జజమ్మ జజమ్మ. జేజమ్మ కాదయ్య గారు, బేబమ్మ. బేబమ్మ. నీ కాలేజ్కి వెళ్ళరానా? సరే, బాగా చదువుకొని తండ్రికి మంచి పేరు తీసుకున్నా. నాన్న నేను ఎలా ఉన్నాను? నువ్వు జజమ్మలాగే ఉన్నావు. సరే బాయ్ నాన్న. అయ్య గారు, అమ్మాయి గారు వాళ్ళకంలో కొంచెం తేడా వచ్చిందండి. ఏంద్రా? ఎవరో ఆసి అనే అయ్యగారు, నిజమయ్య గారు, ఆసి అనే కుర్రోడు వెంట తిరుగుతున్నారు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళిద్దరు కలవడానికే వెళ్ళి ఉంటారు. కావాలంటే రండి, నేను చూపిస్తాను. పదరా. బుజ్జి తల్లి ఏం చేస్తున్నావే? డాన్స్ చేస్తాను. ఎవడో నీకు డాన్స్ నేర్పించినోడు? నేను వేటకి వెళ్తాను, నేను ఫోన్ చేస్తా ఉంటాను అప్పుడప్పుడు. సరేనా? జాగ్రత్తగా వెళ్ళు తల్లి. వెళ్దాం త్వరగా. నా పడవ ఇదేమన్నా లారీ అనుకుంటున్నావా? పడవ సముద్రంలోకి వచ్చి లిఫ్ట్ అంటే చెబుతురా ఇది. భయ ఏదోటి మాకు లిఫ్ట్ ఇది సముద్రం రా, లిఫ్ట్ ఇవ్వకూడదంట. అర్జెంట్ గా బయటకు వెళ్ళాలి భయ్యా. ఇప్పుడు స్టార్ట్ అయితే 9 నెలల దాకా తిరిగి రాము. 9 నెలలు అంటే మాకు ఓకే కాదురా, మధ్యలో ఎక్కడ ఆగదు. మనం మాట మీద ఉండాలి. సరే రండి, లోపలికి రండి. జాగ్రత్త కూర్చోండి. ఓకే ఓకే భయ్యా. మూలన కూర్చోండి. భయ్యా బెడ్ ఎక్కడ? బెడ్ ఎక్కడ? హోటల్ అనుకుంటున్నావు, పడవ అనుకుంటున్నావురా? బెడ్ ఎందుకు ఉంటుందిరా ఇక్కడ? మరి ఎక్కడ పడుకోవాలి? రే ఇది పడవ, అటు మూలకెళ్ళి కూర్చోండి. ఓకే. పిచ్చి పిచ్చేసా లేకండి. సరే, అర్థమవుతుందా? ఓకే. వెళ్ళే దారిలో ఒక మూర మల్లెపూలు తీసుకోరా. వీలైతే హల్వా కూడా. పిచ్చి పిచ్చేసాలైతే సముద్రం మధ్యలో దించేస్తాను. సరే సరే భయ్యా. నీకు జ్వరం కావాలా? కావాలి. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. ఇలాంటి తీపి రోజు రాదు రాదు రోజు, ఎలాగ వెళ్ళిపోకుండా ఆపడం.
అయ్యారు మీరు. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? పడవ నాది. అది నాది. పోయి కాముగా కూర్చో పక్కన. పిచ్చి పిచ్చేసేస్తే మునిగిద్ది పడవ. మా మామయ్య వస్తున్నాడు భయ, మేము లేవని చెప్పు. మీ మామ నాన్న. మేము పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఎవరైనా వస్తే మీ నాన్న వచ్చాడు కిందకి. ఏం చేస్తున్నారు రా? ప్రతి ఒక్కడు వచ్చి దీన్ని ఆపుతారు. ఆపమని చెప్తున్నా. ఏంటో చెప్పండి. అమ్మాయి ఎవరన్నా ఉన్నారా? అదే నా కూతురు. ఓ మీ కూతురా? ఇటేం వచ్చిందా? ఎవరు రాలేదు సార్. ఎవరన్నా వస్తే ఇక్కడ చెప్పు, సరేనా? ఓకే రండయ్య గారు అటు వెళ్ళి ఎత్తుకుదాం. ఎవడురా నువ్వు? ఎలాగున్నావు? ఏం చేసి వచ్చారా మీరు? మేము ఇద్దరం ప్రేమించుకున్నాం భయ్యా. పక్కకి రండి చెప్తా. చెప్పు. అన్నయ్య గారు ఎవడే నీకు అన్నయ్య? ఎవడరా బావా? ఎవడరా నీకు బావా? మేము పారిపోయి వచ్చాం అన్నయ్య, మా ఇద్దరికి పెళ్లి చేయండి అన్నయ్య. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎవరికన్నా కనపడితే ఏంట్రా నా పరిస్థితి? కనిపించకుండా మీరు కాపలాగా అయ్యండి అన్నయ్య. కాపలా లేదు, ఏం లేదు. ఒడ్డొచ్చింది, దిగండ్రా. చెయ్యి బావా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఒడ్డొచ్చింది, మర్యాదగా దిగి వెళ్ళి బయటికి వెళ్ళి ఏదన్నా చేసుకోండి. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? ఎలా వెళ్ళేదేంటి? ఒక్కడనే ఒంటరిగా వెళ్తాను. ఒంటరిగా? ఒక్కడివే? భయ్యా మాకు లిఫ్ట్ ఇచ్చాక 9 నెలలు, నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటిది? ఏంట్రా ఇది? ఒరే 9 నెలలు ఏదో పడవలో ఊరకైతే మీరు 9 నెలల్లో పిల్లలుగా అన్నారా? బావా ఏమనుకోకపోతే పిల్లడికి డైపర్స్ లేవు, డైపర్స్ తీసుకొస్తాను, కాసేపు ఉండు. తొందరగా రండి. వాడు రాగానే దిగేసి వెళ్ళిపోవాలి. ఎందుకు? పిచ్చి పిచ్చేసాలు వేస్తే పళ్ళు రాలితే రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇంకొకటి కనుమనాలి. కనుక్కో తర్వాత కావాలి. నాకు తెలిసి వాడి మీదే అనుమానం. బేబమ్మా నాన్న నువ్వేనా? నేను కాదు సార్. ఇట్రా. సార్ సార్ ఏంటి సార్? నువ్వే కదా ఆశ. ఒక్క నిమిషం నాన్న, నా ఆశని ఏమి చేయొద్దు నాన్న. అది నేను కాదు, నా పేరు తన్నేలు రాజు. మా నాన్న రాగానే పేరు మార్చుకొని నన్ను వదిలేసావా? నేను పేరు మార్చుకోవటం ఏంటి? ఎంత పని చేసావురా నువ్వు? నా ముందులే అబద్ధం చెప్తా. ఏరా చేతులు పట్టుకోరా. అయ్యగారు అది కాదు సార్. సార్ A few moments later. ఇప్పుడు మీ ఇద్దరు ఎలా బతుకుతారో నేను చూస్తా. బతుకు. అన్నయ్య ఏమైంది అన్నయ్య? అన్నయ్యకి ఏమైంది బేబమ్మా? అన్నయ్యకి ఏదో అయింది. అన్నయ్యకి ఏదో అయిందా? తమ్ముడు ఏమైంది? ఎవడురా నీకు తమ్ముడు? ఎవడురా నీకు తమ్ముడు? ఎందుకే నన్ను ఆశ అని చెప్పావు? ఆశకి ఏమన్నా అయితే నేను ఉండలేను కదా అన్నయ్య. అందుకని నా ఆశ నీకు జరగాల్సింది నాకు చేపించిందిరా ఇది. బేబమ్మా దమ్మా ఇంకొన్ని కందం. బుజ్జితల్లే. రాజు చెప్పు రాజు. ఏం చేస్తున్నావే? మళ్ళీ డాన్స్ చేస్తాను. డాన్స్ చేసుకో. ఏమి ఏటైంది? ఏటవ్వలేదు. Uppina in collaboration with Tandel. So recent sensation and past sensation rendu kaliste ilanti sensation jarugtadi. So judges Khushbu garu ela anpichindi ee skit? Immu and Pandu performance wise anni baagundi. Immu very nice, very entertaining. Shivaji garu Immu andaru chaala baga chesaru, super. The judges Ishmat Emmanuel and team ki mere boy scores. Khushbu ma'am 9. 8. Judges Ishmat Emmanuel and team ki score 17 out of 20.